హల్లెలూయా. సరే మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ठीक है, हम वर्षन में जाएंगे अभी। వాక్యము ఒక కుటుంబం కొరకు నేను చెప్పబోతూ ఉన్నాను. वर्षन एक फैमिली के विषय में है। ఆ వాక్యము భార్య భర్తల కొరకు చెప్పబోతూ ఉన్నాం. वर्षन पति और पत्नी के लिए है, కానీ భార్య పాత్రలకి భర్త పాత్రలకి लेकिन पति का पात्र अलग है और पत्नी का पात्र अलग है। నేను बोलो तो భార్య యొక్క పాత్ర చెప్తూ ఉన్నాను. पत्नी के विषय में बता रहे हैं। ఒక పత్ని ఒక భార్య एक पत्नी ఏ విధానంగా జీవించాలో, ऐसा अपने जीवन को जीना है, ఎలా భర్తని ప్రేమించాలో, ऐसे पति को प्रेम करना है, ఎలా లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలో, हमारे फैमिली को कैसे आगे बढ़ाना है, ఎలా ఈ భూమి మీద ఒక మంచి పేరు సంపాదించుకోవాలో, इस धरती पर इस संसार में एक अच्छा नाम मेरे कहलाना है, ఎలా ఉండాలో कैसे रहना है, నేను భార్య యొక్క పాత్ర కొరకు చెప్పబోతూ ఉన్నాను. कैसे रहना है, एक पत्नी के विषय में हम बातचीत करने जा रहे हैं। ఆ తర్వాత आगे భర్త యొక్క పాత్ర కూడా చెప్తాను. భర్త యొక్క పాత్ర కూడా చెప్తాను. पत्नी का भी एक विशेष बात बोलना है। హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో రెండు రకాలుగా ఉంది. दूर हो रहा है। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। సరే మనం ముందుకు వెళ్దాం. हम आगे जाएंगे। భార్య యొక్క పాత్ర पत्नी के विषय में ఎలా ఉండాలో, इस संसार में कैसा रहना है, ఏ విధంగా జీవించాలో किस रीति से जीना है, ఒక 3 పాయింట్లు చెప్తాను. हम 3 बातों को बयान करेंगे। మొట్టమొదటి పాయింట్, सबसे पहले पॉइंट है భర్తకు సహాయకరంగా ఉండాలి. पति को सहायक रूप से रहना है, సహాయం చేసేలాగా ఉండాలి. सहायक करने वाली, मदद करने वाली। ఒక వాక్యం ఉంది. एक वचन है ఆది కాండము उत्पत्ति 2వ అధ్యాయము 2 अध्याय 18వ వచనంలో 18 वचन, उत्पत्ति 2 अध्याय 18 वचन में ఒక వాక్యం ఒక వచనం ఉంది. एक वचन बोल रहे हैं। ఎవరైనా చదవండి. कोई पढ़िए। यहोवा परमेश्वर ने कहा, ఆ, आदम का अकेला रहना अच्छा नहीं, ఆ, मैं उसके लिए एक ऐसा सहायक बनाऊंगा హల్లెలూయా. जो उससे मेल खाए। సరే, హల్లెలూయా. हालेलुया। ఇక్కడ యేసు ప్రభు ఒక నిర్ణయం ఒక మాట చెప్తున్నాడు. यीशु प्रभु यहाँ एक बात बता रहे हैं। సాటి అయిన సహాయం ఉండాలని. हाँ, एक साथी सहाय करना चाहिए, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని, और एक आदमी अकेला रहना अच्छा नहीं है। ఒక సాటి అయిన సహాయం కోసము वो तो एक मदद करने वाली एक सहायक होना जरूरी है। భార్యని నిర్మాణించాడు. उस रीति से परमेश्वर ने स्त्री को जन्म किया। ఒక మనిషి తోపుడు వెళ్తున్నాడు అనుకో, एक आदमी रास्ते से जा रहे हैं, పడిపోయాడు అనుకో, गिर गया, ఆయన ఎవరు లేపుతారు? उसको कौन उठाएगा? అందుకు యేసు ప్రభు సాటి అయిన సహాయం కోసము यीशु प्रभु ने मानव जाति को आदमी के लिए, एक सहायक के लिए ఆయన నిర్మాణించాడు. उसने निर्माण किया। ఇంకో మాట చెప్పాలంటే, और एक वचन बोलेंगे, ఒక చేతితో తప్పడం మోగదు, एक हाथ से ताली नहीं बजती, ఒక హృదయం మాట్లాడదు, एक हृदय बात नहीं कर ఒక सकती, కాలుతో నడవలేము. एक पैर से नहीं चल सकते। దేనికైనా రెండు కావాలి. किसी के लिए भी 2 होना जरूरी है। హల్లెలూయా. అందుకే లైఫ్ లో కూడా इसीलिए लाइफ మే రెండు కావాలి. दोनों जरूरी है, రెండు ఉండాలి. 2 रहना है, ఇద్దరు కలిసి ఉండాలి. 2 मिलकर रहना ఒక है। పడిపోయినా ఒకరు లేపుతారు. एक गिर गया तो भी अकेला उठाएगा, ఒక తప్పినా కూడా ఒకరు సహాయం एक చేస్తారు. गलत रास्ते पे चले तो एक पूरे चलाएगा। ఒకరు మిస్ అయినా ఒకరు పట్టుకోగలుగుతారు. हाँ, एक मिस हो गए वो तो एक उठाएगा। ఆయనను ప్రోత్సహించడానికి, हाँ?
ఆయనని ప్రోత్సహించడానికి व्यक्ति गिराव को प्रोत्साहन करने के लिए ఒక వ్యక్తి ఉండాలి. मानव एक व्यक्ति जरूरी है। అందుకు इसलिए ప్రభు సాటి అయిన సహాయం కొరకు एक व्यक्ति यानी मानव जाति को सहायक बोल के ఆయన నిర్మాణించాడు. उसने निर्माण किया। హల్లెలూయా 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 हालेलुया। ఇంకొక మాట ఉంది, और एक बात बोल భర్తకు పరిచర్య చేయాలి. अपने पति को परिचय करना है, భర్తను ప్రేమించాలి. अपने पति को प्रेम करना है, భర్తకు ఎలా పరిచర్య చేయాలి? पत्नी को कैसा सुसमाचार करना है। పరిచర్య అనగానే ఏదో సహాయం చేయడమో ఇవ్వడమో కాదు. परिचय करने के विषय में कुछ तो सहाय मदद करना या ऐसा कुछ नहीं है। పరిచర్య అంటే परिचय बोलने से నీ హృదయంలో నుండి చేయాలి. आपका हृदय से करना నీ है, భర్తని ప్రేమించాలి. आपका पति को प्रेम करना నీ है, భర్తని గౌరవించాలి. आपका पति को गौरव करना है, నీ భర్త పట్ల శ్రద్ధ చూపాలి. आपका प्रति प्रेम पत्नी को दिखाना है। నీ భర్త పట్ల ఎలా ఉన్నాడు నీ భర్త? आपका पति आपसे कैसा है। ఈ రోజు ఎందుకు ఇలా నీరసంగా ఉన్నాడు? आज किसी ऐसा निराश में है, ఈ రోజు ఎందుకు పడుకొని ఇంకా లేవలేదు? आज हमारा मिस्टर किस लिए सो के नहीं उठा, ఈ రోజు సరిగా మాట్లాడలేదు. आज किस लिए बात नहीं किया, ఎందుకు? किस लिए శ్రద్ధ ఉండాలి భార్యకి. पत्नी को वो श्रद्धा पति के ऊपर रहना है। అందుకోసం యేసు ప్రభు నిర్మాణించాడు. इसीलिए यीशु मसीह ने हमें निर्माण किया। భర్తని పై పైన ప్రేమించడం కాదు, पति को ऊपर वाला प्रेम नहीं दिखाना है, ఆయనని శ్రద్ధగా చూసుకోవాలి. उन्हें हृदय से गौरव से देखना है। సాయంత్రం డ్యూటీకి పోయి వస్తున్నాడు అనుకో, सायंकाल के समय में जॉब में जाकर आ रहे तो ఆయన వచ్చే వరకు ఇంటి దగ్గర కూర్చొని ఉండకూడదు. वो आते समय घर के दरवाजे के ऊपर बैठ के नहीं रहना है। ఏం చేయాలి? क्या करना है? ఆయన ఏం డ్యూటీకి వెళ్ళాడు, वो कौन से ड्यूटी पे गया है, ఎంత కష్టపడుతున్నాడు, कितना मेहनत हो गया होगा, ఆయనకి ఏమేమి రెడీ చేయాలి, ఇక్కడ उनको कौन से रेडी करके रखना है उनके लिए, ఆయనకి ఎలా సౌలభ్యం చేయాలి, उनके लिए मैं कैसे सहूलत ఆయన करूंगी, ఎలా సంతోష పెట్టాలి, उनको मैं कैसे संतोष करूंगी, ఆయన ఎలా ప్రేమించాలి, उनको कैसे प्रेम करना है। అది మనం అనుకుంటూ ఇక్కడ ఆయనపై శ్రద్ధ చూపాలి. वैसा विचार अपने मन में करते हुए उनके ऊपर श्रद्धा दिखाना है। చాలా మందికి ఇది లేదు. ये बहुत लोगों को नहीं है। నా భర్త ఎంత సంపాదిస్తున్నాడు, मेरा पति कितना कमाया, నువ్వు ఎంత పని చేసావు ఈరోజు, कितना कमाया, అది పనా? कितना मेहनत किया, అది చాలా మంది చేస్తున్నారు పురుషులు. बहुत लोगों के मन में विचार है। నువ్వు ఒకనే చేస్తున్నావా? वो अकेले ही मेहनत कर रहे क्या? చాలా ఈ లోకంలో అందరూ చేయట్లేదా ये दुनिया में कोई नहीं कर रहे कि तू अकेला कर रहा है क्या? అని ఇలాగా భర్తని తీసేస్తూ ఉంటారు. ऐसे बोल के स्त्री लोग पति को क्या कर रहे हैं, निकाल के फेंक दे रहे हैं। అట్లా చేయకూడదు. ऐसा नहीं करना है। ఎందుకు? इसलिए ప్రభు परमेश्वर ముందుగానే हाँ? सबसे पहले నిన్ను आपको ఆయనకు సహాయం చేయడానికి నిర్మాణించాడు. स्त्री को पत्नी के सहायक के रूप में दिया है। నువ్వు ఆయన ప్రేమించడానికే నిర్మాణించాడు. आप पति को प्रेम करने के लिए निर्माण किया है। హల్లెలూయా హల్లెలూయా. ఒక స్త్రీ ఉంది, एक स्त्री है। ఒక చిన్న కథ చెప్తా. एक छोटा सा कथा बताएंगे हम। ఒక నలుగురు బయట కూర్చొని తాగుతున్నారు. 4 लोग बाहर में बैठकर दारू पी रहे हैं। చాలా సమయం అయింది. बहुत टाइम हो गया। ఒక 7, 8, 9, 10 గంటలైంది. बोले तो समय 9-10 बज गया रात के। వాళ్ళు తాగుతూ ఒక అన్నాడు, वो ड्रिंक लेते लेते में एक व्यक्ति ने चारों में से एक बात बोला, లేదు నేను ఇంటికి వెళ్ళాలి, नहीं मैं घर जाना चाहता हूँ, నేను ఇంటికి వెళ్ళాలి. मैं घर जाना चाहता हूँ। ఎందుకు నువ్వు ఇంత తొందరగా వెళ్తున్నావు? ये तीनों बोल रहे हैं क्यों इतना जल्दी तू जा रहा है? ఇంటికి త్వరగా వెళ్ళకపోతే నా భార్య తలుపేస్తాది. मैं घर में जल्दी नहीं जाऊंगा तो मेरी पत्नी डोर लगा देगी। ఆమె డోర్ వేయకముందు నేను వెళ్ళాలి. वो दरवाजा लगाने से पहले मेरे को जाना है। ఏసీ అనుకోని బయటే పడుకోవాలి. अगर लगाया तो मुझे बाहर सोना है। అంతలో ఇంకొక ఆయన అంటున్నాడు కదా, उसमें से और एक व्यक्ति बोल रहे हैं నీకైతే డోరే వేస్తారు కానీ तेरे पत्नी तो केवल दरवाजे लगाती है, నన్నైతే ఇంటికి వెళ్తే కొడతారు, मुझे घर जाने से मेरी पत्नी मारती है, నన్ను చంపేస్తారు, కొడతాది, मेरे को बहुत मारती है, నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. घर के अंदर मुझे पैर रखने नहीं देती। ఇంకొక ఆయన
అంటున్నాడు, और एक दूसरा व्यक्ति बोल रहे हैं మీ విషయం అయితే ఇంకా ఆనందంగానే ఉంది. अरे और भी तेरे विषय में तो बहुत आनंद है. నా భార్య అయితే मेरी पत्नी तो నేను ఎక్కడైతే పైకి పని చేస్తానో, డ్యూటీ मैं చేస్తానో, जहाँ ड्यूटी करता हूँ ఆడికి వచ్చి वहाँ आकर నా సాయంత్రం డబ్బులు సాయంత్రమే తీసుకుంటాది. जहाँ मैं मेहनत करता हूँ शाम को आकर वहाँ करूँ उसी समय में ले लेती है मेरी पत्नी. నా కొరకు ఉంచదు, मेरे लिए नहीं रखती, నా విలువను ఉంచదు. मेरा इज्जत ही नहीं रखती. నన్ను అందరూ చూసి నవ్వుతున్నారు. मुझे सब देखकर हंस रहे हैं. నాలుగో వ్యక్తి అంటున్నాడు కదా, चार व्यक्ति बोल रहे हैं अभी నా భార్య मेरी पत्नी ఇంకా గంట లాగిపోయినా और एक घंटा पी के जाने के बाद भी నన్ను ఏమీ అనలేదు. कुछ नहीं बोलती. ముగ్గురు ఏమన్నారో తెలుసా? तीन क्या बोले मालूम है ना? మన ముగ్గురం నలుగురం తాగుబోతులమే కదా. हम चारों भी क्या बोलते हैं मल्लार है ना, पीने वाले लोग है ना. ఎందుకు అబద్ధం చెప్తావు? वो तीनों बोल रहे क्यों बोल रहे तुम ऐसा झूठ? మాకు తెలియదా हमको मालूम नहीं. తాగేటోళ్ళని ఎలా చూస్తారు? पीने वाले का कैसे घर में నువ్వు చెప్పేది అబద్ధము तू बता रहा है ना छोटा व्यक्ति वो गलत है అని అన్నాడు. ऐसे तीन व्यक्ति बोल रहे हैं. నిజమే हाँ? నిజమే, నా భార్య ప్రేమిస్తాది నన్ను. ये छोटा व्यक्ति बोल रहे सही में मेरी पत्नी मुझे प्रेम करती है. మీరు అంతగా డౌట్ ఉంటే आपको जितना डाउट है ना हमारे ऊपर నాతో రండి, मेरे साथ चलिए, మా ఇంటికి వెళ్దాం. हमारे घर में ఈ चलिए. ముగ్గురు ఏమనుకున్నారు తెలుసా? हाँ, ये तीनों क्या बोल रहे हैं? ఇక ఎట్లా మన ఇళ్ళలో మనకు పరిస్థితి బాగలేదు కదా, कैसा भी करके हमारे घर पे अभी जाने से हमको चांस नहीं है ना. ఇక ఎట్లాగో ఈయన ఇంటికి వెళ్దాం. ऐसा भी करके ये छोटा व्यक्ति के साथ 11 అయింది. 11 बज गए. వెళ్ళారు, నడుచుకుంటూ పోతూ ఉన్నారు. इधर पैदल चले जा रहे हैं अपने जोश में. మధ్యలో ఆగారు, बीच में रुके. ఒక కేజీ చికెన్ తీసుకున్నారు. ये छोटा व्यक्ति है ना, वो उसका पत्नी से प्रेम करते 1 किलो चिकन लिया. ఆ చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. चिकन लेकर घर जा रहे हैं. ఆమె భార్య उसकी पत्नी ఎదురు చూస్తా ఉంది. उसकी राह देख रही है. ఆయన రాక కొరకు ఎదురు చూస్తా ఉంది. वो कब आएगा बोल के इंतजार कर रही है. శ్రద్ధ కలిగి ఉన్నది. यानी प्रेम से श्रद्धा रखते हुए देख रही నా है. భర్త ఇంకా ఎందుకు రాలే? मेरा पति अब तक क्यों नहीं आया? ఎందుకు లేట్ అయింది? आज क्यों लेट हो गया? ఎందుకు ఇంత టైం అయింది? क्यों टाइम हो गया? ఏమైంది? क्या हो गया? ఆమె తినలేదు, हाँ? ఆమె అన్నం తినలేదు. और तक पत्नी खाना नहीं खाती, ఎదురు చూస్తా ఉంది. इंतजार कर रही है. అప్పుడు కవర్ ఊపుకుంటూ వచ్చాడు చికెన్. हाँ, तब वो चिकन का ये जिले रहता उसको हिला तिलाते आ रहा है. హల్లెలూయా. हालेलुया. భార్య తక్కువంటే లేచి, हाँ, पति को देखकर पत्नी खड़ी हो गई. ఏమంటే ఇంతవరకు లేట్ అయింది? अरे क्यों जी इतना लेट हो गया? रुको, चल चुपचाप रहे. ఇయ్యో చికెన్ తీసుకొచ్చాను. ये चिकन लाया. ఇది మా నలుగురికి అన్ని పెట్టు. हम चारों को तू बना के दे. అప్పటికి ఎంత అవుతుంది తెలుసా? अब टाइम कितना मालूम है? 12 అవుతుంది. हमारा बच रहे. ఎవరైనా అడ్డు పెడతారా? कोई बना के देती क्या? ఎవరైనా ప్రేమిస్తారా? कोई प्रेम करती क्या? 12 గంటలకు మీ భర్త తాగేస్తే ఊరుకుంటారా? 12 बजे तक पति पी के आने के बाद कोई चुपचाप रहता है क्या? ఆ మంది కదా. हाँ, वो स्त्री बोली సరే అండి, ठीक है, నేను అడ్డు పెడతా. मैं तुमको बना के खिलाऊं. నేను షాప్ వేస్తా, మీరు కూర్చోండి. मैं चटाई डालता हूँ, आप बैठिए. మీరు ఇక్కడ కూర్చోండి. आप बैठिए. ఫ్యాన్ వేసింది, टर्न लगाई, షాప్ వేసింది, चटाई डाली. లోపలికి పోయింది. वो स्त्री किचन में गई, వంట తయారు చేస్తుంది. खाना बना रही. ఈ నాలుగో వ్యక్తి అంటున్నాడు కదా, ये छोटा व्यक्ति जो बोल रही है, ఏయ్, "ए, జల్ది కాలే, जल्दी बचा, చూడు అని బల్ల వేస్తూ ఉన్నాడు. खाना बता दो, जल्दी बना बोल ఈ रही है. ముగ్గురు చూస్తున్నాం కదా. तीनों देख रहे हैं इसको. నిజమే, ये क्या है? నిజమే, ఈమె ఇంత ప్రేమిస్తుంది. बापरे, ये क्या प्रेम है इनका? ఇంత టైంలో అడ్డు పెడుతుంది. 12 बजे ये समय में खाना बना कर कौन सा प्रेम है? ఏంటి ఇది? నిజమే, ये सत्य है. అలా గంట ఉంటా ఉంటే और ऐसे बोल रहे हैं, వీడు దళలేస్తూ ఉన్నాడు. ये खाना उठा रहा है. ఏయ్ కాలే, ओए, और जाइए खाना जल्दी, త్వరగా తీసుకురా. जल्दी लाइए. అప్పుడు हमें నలుగురికి అన్నం పెట్టేసింది. 4 जनों को स्त्री खाना खिलाई. అందరికి అన్నం పెట్టి सबको खाना देने के తిన్న बाद, తర్వాత खाने होने के बाद అంత తీసి పక్కకు పెట్టి सब वहाँ जो है गरीबन बाहर लेके जाके रख दी. నలుగురికి చెటా వేసి, चारों लोगों को चटाई डाल दी. దిండేసి, మెత్తలేసి, हाँ, उसी डालकर పడబెట్టి उनको सुलाने के लिए बताए. అప్పుడు పోయి పడుకుంది. तब जब वो स्त्री सो गई. హల్లెలూయా. हालेलुया. పొద్దుగాల 4 అవుతుంది.
పట్టుకుంది, सुबह के 4 बज गए, చీపురు పట్టుకుంది, झाड़ू हाथ में ली, ఆకిలి ఊడిస్తా ఉంది. अपना आंगन झाड़ रही ఈ थी। ముగ్గురు ఉన్నారు కదా, ये तीनों अंदर है ना, వీళ్ళకి మెలకు వచ్చింది. इनको सो के थे ना, जागी गई। ఈ మెల్లగా లేచి ये धीरे से उठकर ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, उस स्त्री के पास आकर, అక్క भाई నేను ఒక విషయం నేను అడగాలి, आपसे एक विषय के एक बात के विषय में बोलना है, మాకు నిజం చెప్పు आपसे से बताना అని అడిగింది. बोले ये लोग। అన్నా तो ये स्त्री बोली भैया మీరేం చింతపడద్దు, आप कुछ भी सीधा नहीं होना है, మీరు అడగండి నేను చెప్తా. आप मुझसे पूछिए मैं बताऊंगा। సరే అన్నారు ఆ ముగ్గురు. ये तीनों बोले ठीक ఈ है। బయట మాట్లాడుతా ఉంటే ये 4 लोग, एक स्त्री, ये 3 लोग बाहर बात कर रहे तो ఈ లోపల పడుకున్న వ్యక్తికి మెలకు వచ్చేసింది. जिसका पति सो के है ना, उसको जगाया। ఆయన వింటూ ఉన్నాడు అంతే. वो सिर्फ ये बात कर रहे हैं, वो सुन रहे हैं। ఏం చెప్తుంది ఆ స్త్రీ అంటే, ये स्त्री उस तीनों को क्या बता रही है? అన్నవారా भाई लोग, నేను मैं ఎందుకు నువ్వెందుకు, వాళ్ళు అడుగుతున్నారు కదా, हाँ, వాళ్ళు అడుగుతున్నారు కదా, वो लोग पूछ रहे हैं भाई, నువ్వు ఎందుకు ఇంత తాగుబోతుని ప్రేమిస్తున్నావు, तू किसी ने इतना दारुण व्यक्ति को तू प्रेम कर रहे है, ఇంత సహాయం చేస్తున్నావు, कितने मदद कर रहे हो నీకు तू? తల్లిదండ్రులు లేరా, आपको मम्मी और पिताजी नहीं है क्या? నీకు సహాయం చేసేవాడు లేరా బయట, आपको कोई मदद करने वाला नहीं है ఈ क्या? తాగుబోతుని ప్రేమిస్తున్నావు इस व्यक्ति को लेकर जी रही है, ఎందుకు इसलिए అని అడిగింది. ऐसा बोल के पूछिए 3 लोग। అప్పుడు ఆమె చెప్తుంది కదా, वो भाई बोल रहे हैं, అన్నవారా भाई भैया लोग, నేను मैं ఒక యేసు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిని, एक यीशु मसीह पर विश्वास करी स्त्री हूँ। నేను చనిపోతే मैं मरने से పరలోక రాజ్యం వెళ్ళిపోతా, स्वर्गराज में जाऊंगा, ఆయన నా భర్తున్నాడే, लेकिन मेरा पति ఆయన చనిపోతే वो मर जाने से నరకానికి వెళ్ళిపోతాడు, नरक में जाने वाला है। ఆయనకు పాపం తెలియదు, లోకంలో उसको इस संसार का पाप मालूम नहीं है, ఆయనకు తెలియదు, उसको मालूम नहीं है। ఇక్కడ జీవించిన 4 రోజులే సుఖంగా ఉండాలి, यहाँ जब तक जिएगा वही दिन उसके सुख के है, అందుకు నేను ప్రేమిస్తున్నాను. इसलिए मैं उससे प्रेम कर रही हूँ। ఈ ముగ్గురు మాట్లాడుచుండగా ये तीनों बात करते समय ఈయన విన్నాడు, वो सुना, अब्बा, अरे बाप रे, నిజం, ये सत्य है। ఈమె చనిపోతే ये मर गई तो పరలోక రాజ్యం పోతుంది, स्वर्गराज में जाएंगे, నేను చనిపోతే मैं मरने से నరకానికి వెళ్తాను, नरक में जाऊंगा, ఇది నిజమే ये सत्य है। అని బయటకు వచ్చి वो तो बाहर आकर ఏమండి क्या है जी, భార్యను పిలిచి, वो पत्नी को बुलाया, మీరు ఎప్పుడు ప్రార్థనకు వెళ్తున్నారు, आप कब प्रार्थना में जा रही है? నేను मैं రేపు వెళ్తున్నాను, कल जा रहा నేను हूँ, కూడా వస్తా ఉన్నాను. मैं भी आऊंगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। సహాయం చేస్తే, एक मदद करने एक से, ప్రేమ చూపెడితే, हमारे अंदर का प्रेम दिखाने से, శ్రద్ధ చూపెడితే, श्रद्धा दिखाने से, అన్ని విషయాలలో ఆయనకు సహకరిస్తే, सभी विषय में मदद सहायता करने से ఆయన ఆ విధానంగా మారగలుగుతాడు, वो उस रीति से बदल ఆ जाएगा। కుటుంబము ఆనందంగా ఉండగలుగుతాది, आपका कुटुंब फैमिली बहुत आनंद से रह ఆ सकता है, కుటుంబము సంతోషిస్తుంది ఈ భూమి ये మీద. फैमिली बहुत आनंद कर सकेगी। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అన్ని విషయాలలో ఆయనకు సహకరించాలి. सब विषय में पति पति को मदद करना है। హల్లెలూయా. हालेलुया। ఒక విషయం చెప్పాలా, और एक बात बताइए, అన్ని విషయాలంటే अन्य ఒక విషయం बोलने से एक विषय ఆ విషయం ఏంటి, वो विषय क्या है? లైంగిక సంబంధం, లైంగిక लैंगिक संबंध के विषय దాంట్లో కూడా उसके विषय में भी దానికి సహకరించాలి. पति को मदद करना है, అందులో రిస్క్ తీసుకుంటే उसमें रिस्क नहीं लेना, ఫ్యామిలీ చాలా డేంజర్ లో పడుతుంది. उसमें रिस्क लेने से फैमिली बहुत डेंजर में गिर जाती है। అందుకని इसलिए మనం మన భర్తకి సహాయం చేయాలి. सहाय करने वाली पत्नी बनना है। ఇంకొక విషయం చెప్తా, और एक विषय बता रहे हैं, భర్తని గౌరవించుట. पति को गौरव करना ఎలా है। గౌరవించాలి, कैसे गौरव करना है? గౌరవించడం అంటే వచ్చి కూర్చోబెట్టి గురి చేయడం కాదు, हाँ, गौरव बोलने से आज ये बैठिए ये नहीं है, అది గౌరవం కాదు, वो गौरव नहीं, భయంతో కలిగిన గౌరవం. यानी हमारे अंदर पति का डर रहना నా चाहिए। భర్త వస్తాడే, मेरा पति आ रहे, నాకు ముందు కంప్లైంట్ కావాలి, आप तो समय से पहले का आवाज आ रहा है, నా భర్త వస్తాడే, मेरा पति आने वाला ఏమని है, అంటాడు, कुछ तो बोलेगा, నా భర్త వస్తాడే, मेरा पति आने वाला है। నేను చక్కగా రెడీ అయి ఉండాలి, मैं बहुत सही रेडी होता हूँ, గౌరవంతో కూడిన భయం ఉండాలి. गौरव से मैं परमेश्वर
पति का बेईमानी చూడండి ఒక వాక్యము एक वचन देखिए ఎఫెసీ రాసిన పత్రిక एफिसियों 5వ అధ్యాయము 12 33వ వచనంలో ఉంది. 33 वचन ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. एफिसियों 5:33 త్వరగా 33 पर तुम में ఆ, हर एक अपनी ఆ, पत्नी से अपने समान प्रेम रखो ఆ. और अपनी पत्नी भी अपने पति का भय माने। హల్లెలూయా హల్లెలూయా. हालेलुया ఏమనుంది అక్కడ? భయం అని ఉందా? ఎఫెసీ రాసిన పత్రిక 5:33 एफिसियों में उसमें डर बोल के लिख के है क्या ऐसा बोल रहे हैं और डर लिख के है హల్లెలూయా. एफिसियों ఎలా భయపడాలి? कैसे डरना है గౌరవంతో భయపడాలి, गौरव की रीति से डरना है ప్రేమతో భయపడాలి, प्रति प्रेम से डरना है భర్తకు గౌరవం ఇచ్చి నిలబడాలి, पति को गौरव देकर खड़ा होना है నీ పిల్లల ముందు నీ బంధువుల ముందు ఆయనని గౌరవించాలి. आपके बच्चों के बीच में आपके कुल के रिश्तेदारों के बीच में भी इतना गौरव देना है। घर में उनको गौरव करना कोई बड़ी बात नहीं है ఇంట్లో ప్రేమించడం కాదు, घर में प्रेम करना बड़ी बात नहीं है బయటికి వెళ్తాం కదా, बाहर भी బాగా మంది ఉంటారు కదా, बहुत लोग रहते हैं ना అక్కడ కూడా నీ భర్తని గౌరవించాలి, वहाँ पे भी अपना पति को प्रेम करना है చాలా గౌరవంగా పిలుచుకోవాలి. बहुत गौरव ये नहीं ఏమండి? प्रेम से बुलाना है ఏమండి? जी రండి, आइए కూర్చోండి, बैठिए जी మీరు కూర్చోండి, आप बैठिए जी మీరు ముద్దుగా కూర్చోండి. आप पहले बैठिए जी బంధువుల ముందు గౌరవించాలి, నీ బంధువుల ముందు, रिश्तेदारों के सामने अपने पति को प्रेम गौरव से करना है నీ బంధువుల ముందు గౌరవించలేమనుకో, आप रिश्तेदारों के सामने गौरव नहीं किए प्रेम नहीं किए వాళ్ళు కూడా గౌరవించాలి. वो भी आपके पति को प्रेम नहीं करेंगे ఒక చిన్న విషయం చెప్తాను. एक छोटा विषय ఒక పాస్టర్ ఉన్నాడు, एक पास्टर है చాలా గొప్ప వ్యక్తి, बहुत बड़ा व्यक्ति है ఆయన రాము ఆయన राम उनका नाम रामू है రాము. ఆయన విజయవాడలో దేవుని సేవ చేస్తూ బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తాడు. विजयवाड़ा में परमेश्वर का दास है और बाइबल का टीचिंग कर रहा है హల్లెలూయా. ఆయన ఒక రోజు वो एक दिन కొత్తగా పెళ్ళైంది, नया शादी हो गया ఆయన కొంచెం లావుగా ఉంటాడు, वो थोड़ा मोटू है కొత్తగా అత్తగారింటికి వెళ్ళాడు. सबसे पहले ससुराल में गया पहला दिन బామ్మర్ది ఏమన్నాడు తెలుసా? उसका साला क्या बोला బావా నువ్వు బాగా లడ్డుకు లడ్డున్నావు, లడ్డు బావా. जीजा तू बहुत बड़ा लड्डू के समान है लड्डू लड्डू जीजा है तू ऐसा बोला ఇంకా కొంచెం ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. और थोड़ा जीजा जी को शरीर के विषय में निकाल के बोला బావ బామ్మర్దులు కదా. साला और जीजा है ना అప్పుడు अभी ఆ భార్య ఏం చేసింది కదా, उसकी पत्नी क्या बोली వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి, उसके भाई के सामने आकर ఏ తమ్ముడు छोटा भाई నువ్వు ఎందుకు బావని అలా మాట్లాడుతున్నావు, इसलिए तेरे जीजा की वजह से ఎందుకు బావని అలా తీసేస్తున్నావు, इसलिए उसको निकाल के फेंक दे నువ్వు ఎందుకు ఆయనంతా ఇన్సల్ట్ చేస్తున్నావు काय को इतना बड़ा इंसल्ट करे आपके जीजा को అని అన్నాడు. ऐसे बोल रहे మళ్ళీ అట్లాగే 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు. वैसे फिर से घर आए फिर 15 दिन के बाद फिर ससुराल गए అప్పుడు మళ్ళీ బామ్మర్ది చూశాడు. फिर से साला देखा బావని చూసి, वो जीजा को देखकर బావగారు जीजा बैठिए కూర్చో, बैठिए కూర్చో బావ, बैठिए ఎందుకు ఇంత సమాధానంగా మాట్లాడాడు? किस लिए उसके अंदर उतना प्रेम जीजा के ऊपर ఆ రోజు ఈ భార్య उस दिन उसकी पत्नी ఆయన ముందే గౌరవించింది. उसके सामने अपने पति का प्रेम दिखाया నా భర్త ఏమనుకున్నావు, और पति बोलने से क्या है నువ్వు ఎందుకు తీసేస్తున్నావు क्या कि उसको निकाल के फेंक అని दिया మాట్లాడింది. इसलिए उसे అది ఆయన పీడ అయిపోయింది. वो वहाँ इसमें लग गया ఎక్కడ కూడా భావం తీసేయలేదుగా. कहीं पे भी उसके जीजा को निकाल के नहीं చాలా మంది ఏం చేస్తారు తెలుసా, लोग क्या करते हैं मालूम है బంధువుల ముందు విలువ తీసేస్తారు. रिश्तेदारों के सामने अपने पति का कुछ इज्जत नहीं रखते అలా తీసేయకూడదు, वैसे नहीं ఎప్పుడు కూడా తీసేయకూడదు, పిల్లల ముందు తీసేయకూడదు. మీ డాడీ మంచోడు కాదని చెప్పకూడదు, पिताजी अच्छा नहीं बेटा మీ డాడీ మంచి వ్యక్తి కాదని చెప్పకూడదు. आपका डैडी अच्छा बुद्धिमान नहीं है बेटा ఎప్పుడు అలా చెప్పకూడదు.
कभी भी नहीं बता। నీ భర్తని అందరి ముందు గౌరవించాలి. सबके सामने आपके पति को प्रति प्रेम को दिखाना है। సరే, మూడో పాయింట్ చెప్తా చూడండి. तीसरा पॉइंट है ये, 2 पॉइंट हो गए, पहला दूसरा। భర్తను ప్రేమించుట, यानी अपने पति को प्रेम करना है। చూడండి, తీతుకు రాసిన పత్రిక 21 में 2వ అధ్యాయము दूसरा अध्याय 3వ వచనంలో ఉంది మాట. 3 वचन। తీతుకు రాసిన పత్రిక तीतुस 2వ అధ్యాయము 3వ వచనం. इसी प्रकार ఆ, बुरी स्त्रियों का चाल चलन ఆ, पवित्र लोगों सा हो, ఆ, वे दोष लगाने वाले और पियकड़ नहीं पर ఆ. अच्छी बातें सिखाने वाली हो। హల్లెలూయా. ఇక్కడ ఏమంటే నేను చిన్నగా చదువుతాను. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భార్యలను శిశువులను ప్రేమించువారు, సుబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉద్దేశం చేయవారునై ఉండవలనని బోధించుము. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే, यहाँ क्या बोल रही है? ముందు భర్తను ప్రేమించమనుందా, శిశువులని ప్రేమించమనుందా? पहले पति को प्रेम करो या शिष्य लोगों को प्रेम करो बोल के लिखे है। చెప్పండి, बोलिए ना, ఏమనుంది బైబిల్లో? बाइबल में क्या लिखे है? ముందు భర్తనే ప్రేమించాలి, सबसे पहले अपने पति को प्रेम, పిల్లల్ని కాదు. अपने बच्चों को नहीं। చాలా మంది ముందు పిల్లల్ని ప్రేమిస్తారు, सबसे पहले सब लोग अपने बच्चों కానీ को బైబిల్ అలా చెప్పలేదు. ऐसे नहीं बताया। ముందుగా నీ భర్తని ప్రేమించు, सबसे पहले आप पति को प्रेम తర్వాత करें, నీ పిల్లల్ని ప్రేమించు, बाद में आपके बच्चों को प्रेम कीजिए, తర్వాత నీ ఇంట ఉండి పని చేసుకో. बाद में आपका घर का काम काट कीजिए। నీ ఇల్లు ఇది నీ హక్కు అనుకోవాలి. आपका घर आपका हक बनता है। చాలా మంది అట్లా అనుకోరు. वो तो वैसे नहीं बोलते। మా తల్లిగారి ఇంటికాడ బాగున్నది అనుకుంటారు. आपके पास क्या है? मेरे माँ पिताजी के पास बहुत है। మా ఇల్లంతా, మా ఇంటి దగ్గర ఉన్నంత ఇక్కడ ఏం లేదంటారు. आपके घर में कुछ भी नहीं, मेरे घर में बहुत है ఇది बोलते। నా ఇల్లు కాదనుకుంటారు. ये मेरे घर में ऐसे बोलते हैं। ఇది ఇప్పుడు ఎవరి ఇల్లు? ये घर किसका है? ఈ ఇల్లు ఎవరిది? ये घर किसका है? ఈ ఇప్పుడు వాళ్ళది అనుకోవాలి. ये घर अब उनका है। నా సొంతం అనుకోవాలి. खुद का घर है, నా సొంత ఇల్లు అనుకొని పని చేయాలి. खुद का घर बोल के काम करना है। నేను పిల్లల కొరకు పని చేస్తా, భర్త కొరకు చెయ్యాలన్నది. बच्चों के लिए काम करूंगा, पति के लिए नहीं करूंगा, ऐसा नहीं बोलना है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. భర్తని ప్రేమించాలి, अपने पति को प्रेम करना है। మన తండ్రి ఇంటిని మర్చిపోవాలి. जब हम मायर से आए ना, मायर को छोड़ देना है। ఎక్కడ పుట్టాం మనం? कहाँ जन्मे हैं? మన తండ్రి ఇల్లేది? वो हमारा पिताजी का घर, మన స్నేహితులు ఎక్కడున్నారు? अपने मित्रों का, అవి మర్చిపోవాలి. वो सब छोड़ देना है। బైబిల్లో ఉంది ఆ మాట. बाइबल में है नहीं वो? చూడండి ఒకసారి కీర్తనలు देखो कीर्तन 45:10 ఉంటది. 25:46 में 10। నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. చదువుతారు. आपके पिताजी को घर को छोड़ दे। కీర్తనలు 45 तो पढ़िए। 45:10 ఉంది. ये राजकुमारी ఆ, सुन और कान लगाकर ध्यान दे, ध्यान दे. अपने लोगों और अपने पिता के घर को भूल जा। ఆగు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? यहाँ क्या बोल के నీ लिखे? తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. आपके माँ पिताजी के घर को छोड़ నీ देना। తండ్రి ఇంటిని ప్రేమించకూడదు. ఇప్పుడు अभी तेरे माँ पिताजी के घर के ऊपर प्रेम नहीं रहना తండ్రి चाहिए। ఇంటి కొరకు ఎదురు చూడకూడదు. अभी आपका माँ पिताजी के लिए नहीं देखना నీ है। తండ్రి ఇంటి మీద ఆశపడకూడదు. आपके माँ के पिताजी के ऊपर आशा नहीं लगाना है। నీ ఇల్లు ఇదే, आपका घर यही నీ है, భర్త ఈయనే, आपका पति का घर यही है, నీ కుటుంబం ఇదే. ये संसार है तेरा, నువ్వు దీన్నే ప్రేమించాలి. ये इसी से प्रेम करना है। చాలా మంది ఇది చేయరు. बहुत लोग नहीं నా करते। ఇల్లు దగ్గరే బాగున్నది, हाँ मेरा ही घर उधर నా अच्छा తండ్రి है, నన్ను సాస్తాడు, मेरा पिताजी मुझे पालेगा, నన్ను నాకేం తక్కువ లేదు. मेरे को कुछ कम नहीं है। నువ్వేమిస్తున్నావు? आप क्या दे रहे हैं? నువ్వేం ప్రేమిస్తున్నావు? आप क्या प्रेम कर रहे हैं? ఇచ్చేదెంత? आप देने वाला कितना నా है? తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. मेरे माँ के घर में जाऊंगा, ఇది సత్యం కాదు. मेरे पिताजी के घर में जाऊंगा। ఇల్లు ఎవరిది? ये घर किसका है? ఇల్లు నీది. ये घर तुम्हारा है। ఇల్లే కాదు, గుడిసె. ये घर तुम्हारा है। నీ భర్త ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండాలి. तेरा पति जहाँ है वहाँ तू అదే है। నువ్వు భర్తని ప్రేమించినట్టు. वैसे तू पति को నీ प्रेम, భర్త బంగ్లాలో ఉంటే ప్రేమించ
ప్రేమించడం కాదు, आप आपका पति भंगे में रहने से प्रेम करना నీ नहीं है। భర్త అందంగా ఉంటే ప్రేమించడం కాదు, मेरा पति बहुत सुंदर दिखने से प्रेम नहीं करना నీ है। భర్త 10 మందిలో మాట్లాడితే గొప్పవాడైతే ప్రేమించడం కాదు, आपका पति लीडर में रहने से प्रेम नहीं करना है। నీ భర్తని నువ్వు ప్రేమించాలి, आप पति को प्रेम करना है, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. सबसे ज्यादा पति को प्रेम करना భర్తని తప్ప మిగతా ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. हाँ, पति के सिवाय और किसी को ज्यादा नहीं प्रेम करना। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, सबसे पहले परमेश्वर को प्रेम करना, రెండవది భర్తను ప్రేమించాలి, दूसरा पति, తర్వాత పిల్లల్ని ప్రేమించాలి, बच्चे, తర్వాత నీ ఇల్లుని ప్రేమించాలి. छोटा आपका घर। హల్లెలూయా. हालेलुया। ఈ కుటుంబం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ये फैमिली हैप्पी फैमिली। ఓపిక తీసుకోవాలి. हमारे पास धीरज रहना चाहिए। భర్త కోప్పడతాడు ఎప్పుడు నచ్చిన వెంటనే, कभी कभी बाहर से अपना पति मिस्टर आने का టెన్షన్ లో వస్తాడు, ఆయన టెన్షన్ లో వస్తాడు, कुछ तो उनको टेंशन रहता है, బిజీ బిజీగా వస్తాడు, कुछ तो बिजी रहता है, టెన్షన్ తో వస్తాడు, उनको शुगर बढ़ के आता వచ్చేవాడికి है, సరిగా ఎనర్గో उनको बीपी बढ़ के आता है, జారిపోతాడు ఒక మాట. कुछ घर का अच्छा नहीं रहने से कुछ बात छोड़ देता है। నువ్వు సీరియస్ కావద్దు, आप सीरियस नहीं होना, ఓపిక తీసుకోవాలి, आपके पास धीरज रहना, ఓపిక తీసుకోవాలి, आपके पास धीरज रहना, అప్పుడు ముందుకు వెళ్తావు. आप आगे जाएंगे। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. భర్త యొక్క పాత్ర. पति का एक पात्र, ఇప్పుడు ఇందులో 3 చెప్పాను మీకు. इसमें 3 बताया हमने। భార్యకు భర్తకు సహాయం చేయాలి ఫస్ట్ది. पहला है पति को सहाय करना, భర్తని గౌరవించాలి రెండో, दूसरा वाला पति का प्रति गौरव दिखाना है, మూడవది భర్తని ప్రేమించుట. और प्रति प्रेम पति के ऊपर रहना है। ఇప్పుడు భర్త భార్యను ఎలా చేయాలి? अभी पति अभी तक स्त्री को गए यानी पत्नी को गए, अभी पति के भी। ఇప్పుడు భర్త ఎలా భార్యను చూడాలి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. हम एक ही बात बोलेंगे, पति पत्नी को कैसे देखना, నాయకత్వం వహించాలి భార్య మీద. नायक जैसा, ఒక నాయకుడు వేరే భార్య మీద ఉండాలి భర్త. एक नायक जैसा पति के ऊपर प्रति प्रेम रहना है, पत्नी के ऊपर रहना है। ఒక నాయకుడు లెక్క చూసుకోవాలి. नायक कैसा रहता है, భార్య మాత్రమే ప్రేమించడం కాదండి, पति प्रेम नहीं करना है, భార్య గౌరవించడం కాదు, पति पत्नी ही गौरव नहीं करना है, భార్య మాత్రమే ఆయనని సహాయం చేయడం కాదు. पत्नी ही मदद नहीं करना है। ఇప్పుడు భర్త నాయకత్వం వహించాలి. देखो अभी पति का नायक पद देखेंगे। నాయకుడు అంటే నరకుడు కాదు. नायक बोलने से कुछ तोड़ने मोड़ने का नहीं है। చాలా మంది నాయకుడు అంటే నేను గొప్పవాడిని అనుకుంటారు. नायक बोलने से मैं बहुत बड़ा व्यक्ति నువ్వు हूँ। నాకన్నా తక్కువ కదా, నేను భర్తని కదా అనకూడదు. स्त्री पत्नी तू मेरे से छोटा है ना, मैं बहुत बड़ा हूँ ना, ऐसा नहीं बोलना पति लोग। యేసు ప్రభు ఒక మాట అన్నాడు, यीशु मसीह एक बात, శరీరంలో తేడాలు ఉన్నాయి కానీ शरीर तेरा है, లోపల हाँ? లోపల अंदर में ఆత్మ రూపంలో आत्मा रूप में ఇద్దరు ఒకటే అన్నాడు. पति और पत्नी एक ही। హల్లెలూయా. हालेलुया। భార్యకు శిరసై ఉన్నాడు భర్త, पति को सिर, सॉरी पत्नी को सिर है पति, అందుకు నీ భార్యని నువ్వు నాయకుడిగా చూసుకోవాలి. इसीलिए पति पत्नी को देखना है, ప్రేమ గల నాయకుడుగా ఉండాలి. यानी प्रेम पूर्वक नायक बनकर रहना है। ఒకసారి తిట్టాలి, एक बार गाली देना, 2 సార్లు ప్రేమించాలి. दूसरा बार प्रेम करना। ఒకసారి ఎప్పుడైనా కోపం వచ్చి తిడితే कभी गुस्से में चिल्लाने से, రెండోసారి వచ్చి 200గా ప్రేమించాలి. दूसरा बार आकर 2 समान प्रेम करना। మంచి ప్రేమ చూపించాలి, స్వచ్ఛమైన ప్రేమ చూపెట్టాలి భార్య పైన. अंदर का श्रेष्ठ प्रेम दिखाना है, పైకి కాదు, ఏమండి మీరంటే నాకు ఇష్టం ఇట్లా కాదు, ऊपर का प्रेम नहीं दिखाना है, లోపల నుండి చూపించాలి. अंदर से दिखाना। నువ్వు అంటే నాకు ప్రేమ, आप बोले तो बहुत प्रेम, నువ్వు అంటే నాకు ఇష్టం, आप बोले तो बहुत मुझे, నువ్వు లేకుండా నేను జీవించలేను, आप नहीं तो पत्नी में कुछ नहीं, నీవు ఉంటేనే నాకు అన్ని తెలుస్తాయి आप रहने से मुझे बहुत कुछ मदद मिलता है। అని భార్యని ప్రేమించాలి భర్త. ऐसा बोलकर पति पत्नी से प्रेम करना, బాధ్యత గల నాయకుడిగా ఉండాలి, బాధ్యత ఉండాలి నీ భార్య మీద. जिम्मेदारी का एक नायक बनना है। బాధ్యత లేదా అది భార్య మీద. यानी जिम्मेदारी नहीं रहनी చాలా है। మందికి బాధ్యత ఉండదు తెలుసా, बहुत लोगों को जिम्मेदारी नहीं తినేటప్పుడు रहती है। తాగేటప్పుడు బాధ్యత ఉంటుంది, केवल खाने पीने में ही మంచిగా ఉండాలి.
మధ్యలో ఉండాలి, बीच में नहीं रहता। ఆ మెటంగా పోండి, टेलीविजन ఎక్కడైనా మాట్లాడొచ్చు, कहीं भी बातें करो, ఏమన్నా నేర్చుకోవచ్చు, कुछ भी करो। ఎందుకు इसलिए దేవుడు నిన్ను అందుకు నిర్మాణించలే, हाँ परमेश्वर ने आपको निर्माण नहीं किया। నువ్వు బాధ్యత కలిగినామని చూసుకోవాలి, आप जिम्मेदारी लेकर उससे देखना है। ఎందుకు భార్య ఈ రోజు కొత్తగా మాట్లాడుతుంది, हाँ मेरे पत्नी कुछ तो आज नया बात बोल रही है। ఎక్కడ విన్నావు ఈ మాట, हाँ सुनी, దీన్ని నువ్వు బాధ్యత తీసుకోవాలి, इसके विषय में जिम्मेदारी लेना है। అప్పుడు నీ భార్య నీ మధ్యలో ప్రేమ ఉంటుంది, तभी आपकी पत्नी आपके ऊपर या పరిచర్య చేయాలి, భార్యకు हाँ? భార్యకు పరిచర్య చేయాలి, यानी पत्नी को परिचय करना है। పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి, एक अच्छा जिम्मेदारी वाला नायक बनना चाहिए। పరిచర్య అంటే నువ్వేదో ఆమెకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేయొచ్చు, यानी सभी घर का बाहर का कुछ नहीं बातों से पत्नी को पति मदद करना। నీ భార్య కాలం వస్తుంది అనుకో, आपके पत्नी को सदर दे కోళ్ళు కడగచ్చు, बोली నీ భార్య బట్టలు పిండింది అనుకో, आप पति लोग पत्नी के कपड़े అవి ఆమె నువ్వు ఎండేయచ్చు, यानी पत्नी कपड़े धोने से पति सुखा सकता है। ఇద్దరు కలిసి వంట చేయొచ్చు, दोनों मिलकर खाना बना सकते हैं। నీ భార్యకు తలలో కానీ శరీరంలో కానీ బాగలేదనుకో, आपके पति के आरोग्य ठीक नहीं रहने से నువ్వు పట్టి దాన్ని మలాయి చేయొచ్చు, आप पूरा पत्नी को नहीं गया यूं मलाई भी लगा सकते हैं। హల్లెలూయా, చాలా మంది చేయరు తెలుసా, बहुत लोग नहीं करते हैं। ఏమైతే పడుకోవు నువ్వు, क्या होता है आप ఎక్కడ వస్తే ఏమైతే లేచి పోగొచ్చు కదా, आपको एक बोली दिया सो जाना खाना बनाइए ना, ఏమైతుంది, क्या होता है నువ్వు మాత్రమే చేయవు, आप ही नहीं कर सकते, అందరు చెప్తే सब जन करते हैं। అందరిని ప్రేమిస్తాడు ఈయన, सबको प्रेम करते हैं, కానీ ఇంట్లో భార్యని ప్రేమించాడు, सबको प्रेम करते हैं, लेकिन पत्नी को प्रेम नहीं करते। భార్య ముందుకు వచ్చి మాట్లాడతాడు, पति को बता देता है। నువ్వు బట్టలు ఉతికితే తెల్ల ఉతుకోవు, బట్టలు ఉతికితే తెల్ల ముందు, हाँ पत्नी को बोलते हैं तो कपड़े धोने से अच्छा नहीं लाइट में आता। అందరు తెల్ల ఉతుకుతారు, सब लोग अच्छे होते हैं, सफेद ఈయన होते हैं, అందరినీ ప్రేమిస్తాడు, वो सबको प्रेम करते కానీ हैं, భార్యని लेकिन ప్రేమిస్తాడు, पत्नी को प्रेम नहीं ఈ करते। ప్రేమ పనిచేయదు, ये प्रेम फूल सा काम ఇది करते हैं। ప్రేమ రాలిపోతుంది, ये प्रेम फूल के समान जल जाएगा, ఈ ప్రేమ పడిపోతుంది, ये प्रेम गिर जाएगा, మధ్యలో బ్రేకప్ అవుతుంది, बीच में ब्रेकअप हो గొడవలు जाएगा వస్తూ ఉంటాయి, और बहुत झगड़ा भागना हो जाता है। ఓపికలు ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి, हाँ दोनों के बीच में धीरज नहीं रहता। మొదటి ప్రేమ చనిపోయింది అనుకో, पहले का प्रेम मर जाएगा तो మళ్ళీ ప్రేమ పుట్టదు, फिर से प्रेम ये नहीं वो ना बहुत मुश्किल है। పుట్టిన అది బలంగా ఉండదు, अगर हो गया प्रेम फिर भी उसको अच्छा जज नहीं रहेगा। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇంకేముందో తెలుసా, और क्या मालूम है కుటుంబంలో कुटुंब में ప్రతి విషయాన్ని బట్టి నిర్ణయించాలి, आणि कुटुंब में प्रति एक बात को पति ही चुनना। భార్య చెప్తారు పొద్దున కొంతమంది చాలా మంది ఎవరు చూస్తాం, अभी आजकल के जीवन में हमारा दास बता रहा है तो पत्नी ही लोग पति को चलाते हैं। ఏమండి మీరు లేచారా, क्या जी उठेगा లేచిపోతే కానీ పనికి వెళ్ళొచ్చు కదా, आप उठेने से काम में नहीं जा सकते। ఏ పని కాదు, ఈ రోజు వేరే పనికి వెళ్ళాలి, आज ये काम है दूसरे काम में जाइएगा, అది కాదు ఇంకో దానికి వెళ్ళాలి, दूसरे काम में जाइएगा। నువ్వు ఏం చేస్తున్నావు, क्या कर रहे हैं నువ్వు నిర్ణయించకూడదు, आप निर्णय नहीं कर सकते। నువ్వు నిర్ణయం తీసుకోకూడదు, భార్య నిర్ణయం తీసుకోకూడదు, पत्नी निर्णय नहीं लेना, భర్తే నిర్ణయం తీసుకో, पति ही निर्णय लेना। ఏం చేయాలి, क्या करना है ఏం పని చేయాలి, कौन सा काम करना है? భార్య ఏం చేయాలి, पति क्या పిల్లలు ఏం చేయాలి, बच्चे क्या करना है? నేనేం చేయాలి, मैं क्या करना हूँ? భర్తే నిర్ణయం తీసుకోవాలి, पति ही निर्णय लेना। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। ఇలా జీవించినప్పుడు ऐसे जीवन बिताने से ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, वो घर में बहुत आनंद से रहेगा, చాలా ఆనందంగా ఉంటుంది, बहुत सुखी संसार होगा। మనం అర్థం చేసుకోవాలి, विचार नहीं कर सकते। చాలా సార్లు కొన్ని మలుపులు మనలో వస్తాయి, हाँ बहुत हमारा जीवन में परिवर्तन चेंज होता है। చిన్న చిన్న విషయాల్లో గొడవలు అవుతాయి, छोटे छोटे विषय के बारे में झगड़ा होता है। హాస్టల్ అమ్మాయి ఉందనుకో, చిన్న విషయం చెప్తా, హాస్టల్లో మీ అబ్బాయి ఉన్నాడు అనుకో, आपका बच्चा एक हॉस्टल में पढ़ रहा है, ఆయన ఫోన్ చేసి वो फोन किया, డాడీ "डैडी, బాగున్నారా अच्छे है क्या?" అని అడిగాడు, बोले వెంటనే ఈయన ఏమన్నాడు తెలుసా, మేము బాగున్నాం నువ్వు బాగున్నావా అని అడిగాడు, तुरंत पिताजी ने बोला, बेटी को बेटा आप कैसे हैं? మీరు బాగున్నారా అని అన్నాడు, आप
आप अच्छे हैं क्या? సరే డాడీ నేను బాగున్నాను అని కొడుకాను. लड़का बोला ठीक है पिताजी हम अच्छे हैं। సరే అన్నాడు ఫోన్ కట్ చేసి. सर ऐसे बोलकर फोन कट किया। భార్య చూసింది. पत्नी देखी ఎవరు ఫోన్ చేసి? फोन किया అన్న బిడ్డ చేసి. अपना बेटा फोन किया। ఎక్కడి నుండి చేసి? कहाँ से? హాస్టల్ నుండి. हॉस्टल से। మరి నాకు ఇవ్వచ్చు. फिर मुझे नहीं दिया? నువ్వెందుకు మాట్లాడు? आप क्यों बोले? నేను మాట్లాడుతున్నాను. हाँ? నేను మాట్లాడుతుంటే కదా. हाँ मैं भी बात करती थी ना। బాగున్నాడు అట్నా? अच्छा है क्या? ఆయన మంచిగా ఉన్నాడు అట్నా? हाँ अच्छा है क्या? ఈ రోజు ఆ భోజనం చేసిండు అట్నా? आज खाना खाया क्या? ఆయన సబ్బు ఉండే అట్నా? उसको सादा नहीं किया। ఆయన నూనె ఉంది అట్నా? उसको कोई नहीं किया। ఆయన బట్టలు తెల్ల ఉతుకుంటున్నాడా? उसका कपड़े अच्छे से स्वच्छ है ఆరోగ్యం क्या? బాగుంది అట్నా? उनका अच्छा है क्या? ఈ అన్ని బట్టలు అడుగుతా ఉంటుంది. ये सब पति భర్త కోపం వస్తుంది. पति को गुस्सा है। అరే ఏంటి నువ్వు విసిగిస్తున్నావు నన్ను? अरे यार मुझे गुस्सा दिला रही है। నేను ఇవన్నీ అడగలేదు. मैं ये सब नहीं पूछा। బాగున్నాడు ఒకటే అడిగాను. मैं अच्छा है की बात बोला आपने? అక్కడ గొడవ. यहाँ झगड़ा। హల్లెలూయా. हालेलुया। చెప్పండి ఒకసారి. आप बोलिए అక్కడ ఎలా గొడవ వచ్చింది? किसी लिए झगड़ा है? ఇప్పుడు ఆ అడిగిన తల్లి రాన్స్ తప్ప, తండ్రి అడిగిన రాన్స్ తప్ప. यानी पत्नी यानी माँ पूछी गलत है क्या? ये पिता भी पूछा गलत है? इससे कैसे झगड़ा है? आप बताइए। పత్ని पूछा गलत है पिल्ला बड़ी తప్పు తప్పు ఎట్లా అవుతారు? कैसे गलती है? ఇప్పుడు ఏం చేయాలి? अभी क्या करना है? భార్యను కొట్టాలా ప్రేమించాలా? अभी पत्नी को मारना है या प्रेम करना है? రెండు విషయాలు ఒకటి చెప్పండి. వాక్యం పంపించేసి. दो आप बताने से खत्म हो जाएगा बच्चे। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఒక విషయం ఉంది. एक विषय ఇది ప్రభు అన్నాడు కదా, यहाँ पे परमेश्वर बोला है ఆటోమేటిక్ గా ऑटोमेटिक ఆడవాళ్ళ లక్షణం. ऑटोमेटिक स्त्री का स्वभाव है। స్త్రీ పోయిన సంవత్సరం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు కూర్చొని ఏడుస్తుంది. स्त्री 3 साल मरा हुआ व्यक्ति के लिए भी रोती है, కానీ పురుషుడికి సంబంధం లేదు. लेकिन पुरुष को कोई संबंध नहीं रहता। ధైర్యవంతుడు. उनके हृदय में धैर्य रहता। అది ఆమె నైజం. అది గొడవ కాదు. कोई उसका पात्र था, అది ఆమె పాత్రని ఆమె అడగాల్సింది. वो पूछने वाला बात ही उसका एक बनता है। పురుషునికి पुरुष को విషయం తెలిస్తే అయిపోతుంది. पुरुष को विषय ज्ञान से खत्म हो जाता है, కానీ స్త్రీకి स्त्री को విషయం తెలవడం కాదు, विषय नहीं, దాని అర్థం మొత్తం उसका కావాలి. पूरा ट्रांसलेशन आम అలాగే चाहिए। మాట్లాడాలి. उसने वैसे बोलते हैं। అక్కడ కోప్పడకూడదు. పద్మ. वहाँ पत्नी गुस्से में नहीं आना, అక్కడ కోప్పడకూడదు. गुस्सा नहीं आना है। ఆమె లక్ష్యం అది. उनका लक्ष्य वो ఆమె है, తప్పకుండా అలాగే అడుగుతుంది. वो ऐसे ही बोलने वाले हैं। నీకు విషయం తెలిసింది అయిపోయింది. आपको विषय खत्म होगा, लेकिन उनको ఆమెకు మనసు ఒప్పుకోదు. उनका मन शांत नहीं रह रहे हैं, ఆమెకు అన్నం తినడానికి కూడా మనసు ఒప్పుకోదు. उनको खाना खाने के लिए भी इच्छा नहीं हो అది रही। నువ్వు అర్థం చేసుకోవాలి. आप पति का उसके बारे में अर्थ समझ लेना है, అప్పుడు నీకు అనిపిస్తుంది तब आपको लगेगा पति నా భార్య టెన్షన్ లో ఉన్నది. मेरे पत्नी अभी टेंशन में है, ఇప్పుడు ఏమనవద్దు अभी इसको मैं कुछ नहीं बोलूंगा। అని మనం ఊరుకోవాలి. और वैसा बोलकर हमें चुपचाप रहना है। కానీ తిరిగి ఓన్లీ చేస్తాం. लेकिन हम क्या करते हैं? నువ్వేమైనా పాగలు ఉన్నావా? आप पागल है क्या? నీకు మైండ్ లేదా? आपको मालूम है? నీకేమైనా తెలివి లేదా? आपको दिमाग नहीं है? చెప్తే అర్థం చేసుకోవా? आप पता नहीं आपका नहीं समझते क्या? చిన్న విషయంలో छोटा विषय छोटा विषय के बात बहुत बड़ी लंबी बात, మాట పెరుగుతుంది. शब्द बढ़ जाते हैं। చక్కని కుటుంబము बहुत अच्छा फैमिली, విడిగా వెళ్ళిపోతుంది. परमेश्वर को आसूस होता है, ఆ మధ్యలో సైతాన్ ఉంటాడు. क्योंकि उसके बीच में शैतान रहता है। ఏ గొడవ పడతా ఉంటే हम पति पत्नी दोनों झगड़ा करते रहने से సూపర్ అంటుంటారు. वो शैतान बोलता है सुपर बोल के बोलता है। మీరు మస్తు కొట్టుకుంటున్నారు తెలుసా? आप सही झगड़ा कर रहे हैं, మీరు నిజంగానే కొట్టుకుంటున్నారు. आप बहुत अच्छे हैं। మీ లోపల లేని తలంపులు పుట్టిస్తాయి. वो शैतान आपके अंदर बहुत अनेक बातों को डाल देता మీ है। హృదయంలో
आपके हृदय से खोप डालता है, అక్కడ నీ కుటుంబం ఫెయిల్ అయిపోతుంది. वहाँ आपका फैमिली फेल हो गया. దయచేసి रीच करके చిన్న చిన్న విషయాలు छोटे बात में రిస్క్ తీసుకోవద్దు. చిన్న చిన్న విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. छोटे बातों में रिस्क नहीं लेना. హల్లెలూయా. భర్త భార్యను ప్రేమించాలి. पति पत्नी को प्रेम करना, ఇద్దరు కలిసి दोनों मिलकर దేవుని ప్రేమించాలి. परमेश्वर को प्रेम करना, ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. दोनों भी परमेश्वर की सानिध्य में रहना है. ఈ సబ్జెక్ట్ చెప్తే ఒక రోజు మొత్తం కూడా ఉండదు. हाँ, ये सब्जेक्ट बताने से एक दिन भी नहीं होता, కానీ लेकिन చిన్నగా కొంచెం చెప్పాను నేను. लेकिन थोड़ा बात बताए. హల్లెలూయా. మీరు నడుస్తా ఉంటే మీ వెంబడి శ్రమలు వస్తాయి. आप चलने से आपको कष्ट उठाना पड़ता है. రోజులు మారుతా ఉంటే మీ హృదయంలో తేడాలు వస్తాయి. दिन बदलते जाता है, हमारे हृदय टेढ़ा होता जाता है. అది కానివ్వదు ఈ రోజు నుండి. लेकिन इसलिए हम इस दिन से नहीं करेंगे. ఈ రోజు నా భార్యను ప్రేమిస్తా నేను. मैं अपने पत्नी को प्रेम ఈ करूंगा, రోజు నా భర్తను ప్రేమిస్తా मैं నేను. पति को प्रेम करूंगा. మనం నిర్ణయం తీసుకోవాలి. हम निर्णय लेना है, మనం నిర్ణయం తీసుకోవాలి. निर्णय लेना है, మనం హృదయంలో పక్కా నిర్ణయం తీసుకోవాలా. पक्का निर्णय लेना है. మనం పక్కా నిర్ణయం తీసుకోవాలి. हम हृदय में पक्का निर्णय लेना है. హల్లెలూయా. 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 మన కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసి మేము ప్రార్థన ముగిస్తాం. ठीक है, हम जहाँ बैठे वहाँ आके बंद करेंगे तो छोटा सा प्रार्थना करके हम समाप्त करेंगे. మనమందరము